పెదబైలులో రెండు సామాజిక వర్గాల ఉపాధ్యాయులపై దాడుల ఘటనలో ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన ఇరువురు ఉపాధ్యాయుల మధ్య జరిగిన గొడవ చివరకు సామాజిక వర్గాల గొడవగా మారి తీవ్ర ఘర్షణకు దారితీసింది. వివాహేతర సంబంధంతో జరిగిన రాద్ధాంతంలో రాజీ కుదర్చడానికి వెళ్లిన ఇరువురు ఉపాధ్యాయుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఘటనకు సంబంధించిన వివరాల్లోనికి వెళితే, ఒక ఉపాధ్యాయుని వివాహేతర సంబంధం విషయంలో ఈ నెల 22వ తేదీన పెదబైలు పోలీస్ స్టేషన్కు వెళ్లి పంచాయతీ జరిపిన తర్వాత అదే రోజు తిరుపతిరావు అనే ఉపాధ్యాయుడిపై కొంతమంది భౌతిక దాడికి పాల్పడ్డారు. దాడి విషయంపై తిరుపతిరావు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం పెదబైలులో నివాసం ఉంటున్న అప్పారావు మాస్టర్ ఇంటికి వెళ్లి మాస్టారి కుమారుడు మనోజ్ కోడలు గర్భిణి అయినటువంటి స్వప్నపై వందల సంఖ్యలో దాడి చేశారు. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారడం, క్షతగాత్రులను పాడేరు జీజీహెచ్లో చికిత్స పొందడంతో చివరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు.